హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3150. ఈరోజు మనం ఈ వీడియోలో స్నాక్ ఐటమ్ అండి అటుకుల తాలింపు. ఈ అటుకుల తాలింపు ఇలా చేశారంటే 10, 15 రోజుల వరకు చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అటుకుల తాలింపు చేయడం కోసం అటుకుల్ని ఇలా నీట్‌గా జల్లెడబట్టి ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండీ ఒకటి ఉంచి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 10, 12 వరకు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని కాస్త నలిపి ఈ ఆయిల్‌లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు దినుసులు గూడా వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పుతో చేసిన పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ జేసి పెట్టుకున్న మిర్చీలు గూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోవాలి. తక్కువ కారం ఉంటే ఎక్కువ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ వేసి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు గూడా వేసుకోవాలండి. ఈ పల్లీలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పల్లీలు ఒక నిమిషం, 2 నిమిషాల్లోనే ఆయిల్‌లో తొందరగా ఫ్రై అయితాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ జేసి కడిగి పక్కనుంచుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ గూడా వేసుకోవాలి. వెంబడే కరివేపాకు గూడా వేసుకోవాలి. కరివేపాకు ఒక గుప్పెడు, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక గుప్పెడు వేసుకొని ఇందులోని చెమ్మంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకున్నా పర్లేదండి. చెమ్మ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయితాయి కదా ఆయిల్‌లో. ఫ్రై అయిన తర్వాత చివర్లో మనం పుట్నాలు అని ఉంటాయి గదా! శనగ పుట్నాలు తెచ్చుకొని, ఆ శనగ పుట్నాలు గూడా ఒక కప్పు వేసుకోవాలి. ఈ శనగ పుట్నాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. శనగ పుట్నాలు ఆల్రెడీ మనకు వేయించే ఉంటాయి గాబట్టి, కాస్త ఆయిల్‌లో వేడైతే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత, చివర్లో మనం కలర్ కోసం ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు మరీ ఎక్కువ వేసినా గూడా మనం కలర్ ఎక్కువ ఉండాలని పసుపు ఎక్కువ వేస్తే అటుకులు కాస్త చేదనిపిస్తాయి గదా మనకు. అలా గాకుండా మామూలుగా ఒక చెంచాడు, చెంచాడున్నర పసుపు వేసుకొని, ఇలా ఈ పసుపు గూడా ఆయిల్‌లో కాస్త ఫ్రై జేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసి ఈ పేపర్ అటుకుల్లో ఈ తాలింపు మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు కాస్త వేడున్నప్పుడే మనం ఇంకాస్త సాల్ట్ మనకు ఈ అటుకులకు కేజీ అటుకులకు సరిపడా మరి కాస్త సాల్ట్ వేసుకొని ఒక 5, 6 నిమిషాల పాటు ఈ అటుకులు, తాలింపు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడే మనకు అంత పెద్దగా కలర్ తెలియదండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కడాయి స్టవ్ పైన ఉంచి చిన్న మంటలోనే మరి కాస్తన్ని ప్యాలాలు పోసుకొని ఇలా కాస్త ఒక 2, 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేయితోటి పడితే ఇలా బాగా క్రిస్పీగా అవుతాయండి ఈ ప్యాలాలు. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ అదే అటుకుల్లో కలిపి ఇవన్నీ కలిసేలా మరొక 2 నిమిషాల పాటు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. అలాగే మనం సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే అటుకులల్లో వేస్తే ఇంకాస్త టేస్ట్ తెలుస్తది గదా! అందుకని అటుకులల్లో వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు వీలుంటే బూందీ మిక్చర్ ఉంటది గదా! అది గూడా ఒక కప్పు వేస్తే టేస్ట్ బావుంటుంది. అది మన ఇష్టం. వేస్తే వేయొచ్చు, లేకుంటే లేదు. ఒకవేళ ఈ బూందీ మిక్చర్ ఉంటే మాత్రం ఒక కప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా మరొక్కసారి కలిపి ఒక గిన్నెలో వేసి క్యాప్ పెట్టేసి ఒకరోజు మొత్తం ఉంచుకోవాలండి. ఇలా ఉంచిన తర్వాత మరుసటి రోజు క్యాప్ తీసి చూస్తే మనకు కాస్త కలర్ తెలుస్తుంది. టేస్ట్ గూడా తెలుస్తుంది. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. పుట్నాలు, పల్లీలు, ఈ బూందీ మిక్చర్, కరివేపాకు ఇందులో వేసిన ప్రతి ఒక్కటి ఏ ఐటెమ్ గూడా పడేయకుండా చాలా ఇష్టంగా తినేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా కుదురుతాయి ఈ అటుకుల పోపు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ జేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీలుంటే పక్కా మీరు గూడా ట్రై చేసి ఇంట్లో ఉంచండి. థ్యాంక్ యూ.